ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మ మహాపురాణం సృష్టిఖండం 23వ భాగం. పుష్కర మహత్యము వ్రతములు. పులస్త్యుడు ఇలా పలికెను. పూర్వము బృహత్కల్పంలో ధర్మమూర్తి అనే రాజు ఉండేవాడు. అతడు అనేక వేల మంది దైత్యులను సంహరించెను. ఇంద్రునికి మిత్రుడు కూడా. అతని తేజస్సు వలన సూర్యుడు చంద్రుడు వారి తేజస్సును కోల్పోయిరి. వేల మంది దానవులు అతని చేతిలో పరాజితులయ్యారు. అతని భార్య త్రిలోక సుందరి అయిన భానుమతి. ఆమె అందంలో లక్ష్మీదేవి వంటిది. సౌందర్యంలో దేవతా స్త్రీలు అందరూ ఆమె ముందు పరాజితులయ్యారు. ఆమె రాజుకు ప్రాణం కంటే ప్రియమైనది. ఒకనాడు రాజు ఆస్థానంలో తన పౌరోహితుడైన వశిష్ఠ మహర్షిని విస్మయముతో ఇలా అడిగెను. పూజ్యుడా, నేను ఏమి ధర్మమును ఆచరించినందువలన నాకు ఈ ఐశ్వర్యం కలిగినది? ఏ కారణము వలన నా శరీరము తేజస్సుతో ప్రకాశించుచున్నది అనెను. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను. రాజా, పూర్వము లీలావతి అను ఒక వేశ్య ఉండేది. ఆమె శివభక్తురాలు. ఆమె పుష్కర తీర్థంలో ఉప్పు రాసిని బంగారు చెట్లను చతుర్దశి నాడు యథాశాస్త్రముగా దానమిచ్చెను. ఆమె వద్ద ఒక సూత్ర స్వర్ణకారుడు ఉండెను. అతడు బంగారంతో చెట్లను పువ్వులను అందముగా తయారు చేయుచుండెను. ఇది ధర్మకార్యమని తెలిసి అతడు వేతనము తీసుకోలేదు. అతని భార్య అతను చేసిన వస్తువులకు మెరుగుపెట్టెను. వీరిరువురు ఇది గురు శుశ్రూషగా భావించి మనస్ఫూర్తిగా సేవ చేసిరి. ఈ విధముగా చాలా కాలం గడిచిన పిమ్మట లీలావతి సమస్త పాప విముక్తురాలై శివలోకమునకు వెళ్ళెను. ఆ స్వర్ణకారుడు బీదవాడైనను జీతము తీసుకోకుండా సత్య సంపన్నుడై లీలావతి చేయుచున్న ధర్మకార్యములలో పాలు పంచుకొనినందున అనేక సూర్యుల తేజస్సు కలవాడై సప్తద్వీపాధిపతి అయ్యెను. ఆ స్వర్ణకారుడవు నీవే. ఆ స్వర్ణకారుని భార్య నీ భార్య భానుమతి. స్వర్ణకారుడు చేసే ఆభరణములను చెట్లను మెరుగుపెట్టేది. అందువలననే నీవు జయింప శక్యము కాని వాడవైతివి. సమస్త ధనములు నీ వద్దనే ఉన్నవి. నీ భార్య సౌభాగ్యవతి అయినది. అందువలన నీవు విధి విధానముగా ధాన్యరాశులు మొదలగునవి దానములు చేయవలెను. పులస్త్యుడు ఇలా పలికెను. వశిష్ఠ మహర్షి పలికిన మాటలు ఆలకించిన రాజు వశిష్ఠుని పూజించి ధాన్యరాశులు మొదలగునవి యథావిధిగా దానమిచ్చి దేవతలచే గౌరవింపబడి శివలోకమునకు వెళ్ళెను. ఈ ధాన్య పర్వతము గురించి విన్నవాడు చూసినవాడు సమస్త పాప విముక్తుడై స్వర్గమునకు వెళ్ళును. ఇది విన్నవారికి దుస్వప్నములు శమించును. ఈ భూమిపై ఆప్తులు వియోగము వలన కలిగే శోకమును నిర్మూలించు సాధనమేది? మానవుని భవబంధముల నుంచి విముక్తి కలిగించున్నది ఐశ్వర్యం కలిగించు వ్రతము ఏది? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. లోకమునకు ప్రియమును కలిగించే ప్రశ్నను అడిగావు. ఇంద్రాది దేవతలకు అసురులకు మానవులకు కూడా తెలియని రహస్యమైన ఈ వ్రతమును నీకు చెప్పెదను. ఆశ్వీజ మాసంలో చేసే ఈ వ్రతమును విశోక ద్వాదశి వ్రతమందురు. ఆశ్వీజ దశమి నాడు లఘువుగా ఆహారం అంటే అల్పాహారం తీసుకొని వ్రతమును ఆరంభించవలేను. తూర్పు ముఖముగా కానీ ఉత్తరముఖముగా కానీ దంతధావనము చేయవలేను. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసముండి విష్ణువును చక్కగా అర్చించవలెను. లక్ష్మీ పూజ కూడా చేసి మరునాడు భోజనము చేయుట అను నియమము ఏర్పరచుకొని ఉదయాన్నే మేల్కొని ప్రాతకాలంలో స్నానం చేయవలెను. నీటిలో అన్ని ఔషధములు పంచగవ్యములు వేసి దానితో స్నానం చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించి తెల్లని కలువపూలతో శ్రీపతిని పూజించవలెను. విశోకాయ నమః అని చెప్పి పాదములను పూజించవలెను. వరదాయ నమః అని చెప్పి జంగములను పిక్కలు పూజించవలెను. శ్రీశాయ నమః అని
చెప్పి జానువులను ముడుకులు పూజించవలేను. జలసాయి నమః అని చెప్పి ఉరువులు తొడలను పూజించవలేను. కందర్భాయ నమః అని చెప్పి గుహ్యమును పూజించవలేను. మాధవాయ నమః అని చెప్పి కటిని అంటే నడుమును పూజించవలేను. దామోదరాయ నమః అని చెప్పి ఉదరమును పూజించవలేను. విపులాయ నమః అని చెప్పి పార్శ్వములను పూజించవలేను. పద్మనాభాయ నమః అని చెప్పి నాభిని పూజించవలేను. మన్మథాయ నమః అని చెప్పి హృదయమును పూజించవలేను. శ్రీధరాయ నమః అని చెప్పి వక్షస్థలమును పూజించవలేను. మధుభిదే నమః అని చెప్పి చేతులను పూజించవలేను. వైకుంఠాయ నమః అని చెప్పి కంఠమును పూజించవలేను. అశోకనిధియే నమః అని పలికి ముఖమును నాసమును పూజించవలేను. వాసుదేవాయ నమః అని పలికి కన్నులను పూజించవలేను. వామనాయ నమః అని చెప్పి పాలమును పూజించవలేను. హరయే నమః అని చెప్పి కనుబొమ్మలను పూజించవలేను. మాధవాయ నమః అని చెప్పి తలను పూజించవలేను. విశ్వరూపిణే నమః అని పలికి కిరీటమును పూజించవలేను. సర్వాత్మనే నమః అని చెప్పి శిరమును పూజించవలేను. ఈ విధముగా గోవిందుని ధూప దీప పుష్ప లేపనాదులతో అర్చించి తరువాత బియ్యముతో మండలమును రచించి దానిపై నలుచెదరముగానున్న పీఠమును ఉత్తరం వైపు పల్లముగా ఉండునట్లు ఏర్పరచవలేను. ఆ పీఠము అందముగా మృదువుగా చదునుగా ఉండునట్లు చేయవలేను. దాని చుట్టూ 3 అంగుళముల ఎత్తు 2 అంగుళముల వెడల్పు ఉన్న 3 ప్రాకారములను ఉంచవలేను. పీఠముపై 8 అంగుళముల ఎత్తుగల గోడ ఉండవలేను. అందులో నదిలో నుంచి తెచ్చిన ఇసుకతో రచించిన సూర్యమండలమునందు లక్ష్మీదేవి విగ్రహమును ప్రతిష్ఠించవలేను. నమో దేవ్యై నమశాంత్యై నమో లక్ష్మ్యై నమశ్రియే నమస్తేస్తు నమః పుష్టే సృష్టై దృష్టై నమో నమః విశోక దుఃఖ నాశాయ విశోక వరదాస్తుతే విశోకాయేస్తు సంపత్యై విశోక సర్వసిద్ధియే అని పూజించవలేను. దేవికి నమస్కారము, శాంతికి నమస్కారము, లక్ష్మికి నమస్కారము, శ్రీకి నమస్కారము, తుష్టికి పుష్టికి దృష్టికి సృష్టికి నమస్కారము. విశోకమా దుఃఖములను నాశనము చేయునుగాక. విశోక మాకు వరములను ప్రసాదించుగాక. విశోక మాకు సంపదను ప్రసాదించుగాక. విశోక మాకు సర్వసిద్ధులను ప్రసాదించుగాక. ఆ తరువాత తెల్లని వస్త్రములు సూర్యునికి కప్పి పండ్లతో వివిధ రకములైన భక్ష్యములతో బంగారు కమలములతో పూజించవలేను. వెండి గిన్నెలలో దర్భోదకమును ఉంచవలేను. ఆ రాత్రి అంతయు గీత నృత్యములతో సేవించవలేను. బ్రాహ్మణ దంపతులను పూజించవలేను. జలాశయునికి నమస్కారం అని చెప్పి పూజించవలేను. ప్రభాతమున నృత్య గీతములతో జాగరణ చేయవలేను. లోభము ధనాహంకారము చూపించకుండా యథాశక్తిగా వారికి భోజనము పెట్టవలేను. పురాణములను శ్రద్ధగా విని ఆ రోజు గడపవలేను. ఈ విధముగా ఈ వ్రతమును నెలకొకసారి సంవత్సర కాలము ఆచరించవలేను. వ్రతమును ముగించున్నప్పుడు కూడా దేనువుతో పాటు పరుపు తలగడలతో చెయ్యను దానము చేయవలేను. ఆ తరువాత ఇలా చెప్పవలేను. ఓ నరేష, లక్ష్మీదేవి నిన్ను ఎన్నడూ విడువనట్లు ఆరోగ్యము నుంచి మంచి రూపము శోకము లేకుండుట నాతో ఎల్లప్పుడూ ఉండునుగాక. కేశవ, లక్ష్మీదేవి నిన్ను ఎన్నడూ విడువనట్లు విశోకము నీ యందు భక్తి నన్ను ఎన్నడూ విడువకుందును కాక అని మంత్రములను చెప్పి గూఢాధేనువుతో చెయ్యను సూర్యునితో కూడిన లక్ష్మీదేవి విగ్రహమును ఐశ్వర్యము కోరువాడు దానం ఇవ్వవలేను. కమలములను, కరవీర పుష్పములను, కుంకుమ పువ్వు, మొగలి పువ్వు, సింధూరవారము, మల్లి, కదంబ, కుబ్జకమంబు, జాజి వంటి పువ్వులను దానమియ్యవలేను. భీష్ముడు ఇలా పలికెను. ఓ మునివర్య, గూఢాధేనువు గురించి చెప్పవలేను. దాని రూపమేమిటి?
ఏ మంత్రములను చెప్పుచూ దానం ఇయ్యవలేను, దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. సమస్త పాపములను నివారించే గూఢాదేనువు గురించి, దాని స్వభావం గురించి నీకు చెప్పెదను. 4 అస్తముల కృష్ణాజనమును తూర్పు ముఖముగా తల తూర్పు వైపు ఉండునట్లు పరచవలేను. ఆ భూమిని ఆవు పేడతో అలికి దర్భలు పరిచి దానిపై పలుచని లేడి చర్మమును పరచవలేను. దూడతో కూడిన ఆవును మన్నుతో చేయవలేను. 4 భారముల బెల్లముతో చేసిన దేనువు శ్రేష్టము. దూడ బరువు 1 భారము ఉండవలేను. 2 భారముల బెల్లముతో చేసిన గోవు మధ్యమము, అర్ధభారముతో చేసినది అధమము, 4 భారములతో చేసినది ఉత్తమము. దూడ బరువు ఆవు బరువులో 4వ వంతు బరువు ఉండవలేను. ఆవును దూడను తెల్లని పలుచని పట్టతో కప్పవలేను. వాటి చెవులను ముత్యపు చిప్పలతోనూ, పాదములు చెరుకు గడలతోనూ, కన్నులు తెల్లని ముత్యములతోనూ, తెల్లని దారములతో, సిరలు పేగులు తెల్లని కంబలితో, కంబళములు, రాగి గండకము, పృష్ఠభాగమును తెల్లని వింజామరలతో, రామములు పగడములతో కనుబొమ్మలు, వెన్నతో పొదుగులు, బంగారముతో కన్నులు, ఇంద్రనీలమణులతో కనుగుడ్లు, పట్టుబట్టలతో తోకను ఏర్పరచవలేను. బంగారు కొమ్ములు, వెండి గొలుసులు ఉంచవలేను. వివిధ రకముల పండ్లు, మంచి గంధము నింపిన బుట్టలు వాటి ముందు ఉంచవలేను. ఈ విధముగా ఏర్పరిచిన పిదప ధూప దీపములతో గోవును పూజించవలేను. గోవు రూపములోనున్న లక్ష్మీదేవి, సమస్త దేవతలలో ఉన్న లక్ష్మీదేవి నా పాపములను పోగొట్టునుగాక. విష్ణువు వక్షస్థలమునందు లక్ష్మిగా, అగ్నియందు స్వాహాదేవిగా, సూర్యచంద్రులయందు శక్తిగా ఉన్నదే గోవు. ఆ గోవు నాకు వరముల ఇచ్చునుగాక. పితృదేవతలకు స్వధాదేవిని, యజ్ఞములందు అవిస్సులను ఆరగించు స్వాహాదేవిని నీవే. కావున ఓ గోమాత, నా పాపములన్నింటినీ నిర్మూలించి నాకు ఐశ్వర్యమును ప్రసాదించు అని చెప్పవలేను. ఈ విధముగా గోవును పూజించిన పిదప బ్రాహ్మణునకు దానం ఇయ్యవలేను. గోపూజ విధానం అన్ని గోవులకు చెప్పబడినది. పాపములను పోగొట్టునట్టి 10 ధేనువులను గురించి నీకు చెప్పెదను. 1 గూఢాధేనువు, 2 ధృతధేనువు, 3 తిలధేనువు, 4 జలధేనువు, 5 క్షీరధేనువు, 6 మధు అంటే తేనె ధేనువు, 7 శర్కర పంచదార ధేనువు, 8 దధి ధేనువు, దధి అంటే పెరుగు ధేనువు, 9 రసధేనువు, 10 నిజమైన ఆవు. ద్రవ రూపంలోనున్న ధేనువులకు కుంభములను, కుండలను, పాత్రలను వాడవలేను. మిగిలిన వాటికి ఆయా వస్తువులను రాసులుగా పోయవలేను. కొందరు సువర్ణధేనువు దానమును ఇష్టపడదురు. మరికొందరు ఋషులు వెన్న, నువ్వులతో దానము చేయవలేనని అభిలషింతురు. అన్నింటికీ ఇదే పూజా విధానము, ఇదే పూజా సామాగ్రి. అన్ని స్మృతులు చెప్పినవి. ప్రతి పర్వదినమందు మంత్రపూర్వకంగా ఆవాహనము చేసి పితృదేవతలకు జరుపు శార్ధము వలె ఈ గోవులను దానం చేయవలేను. ఈ దానము భుక్తిని, ముక్తిని కూడా ఇచ్చును. గూఢధేనువు గురించి చెబుతూ మిగిలిన ధేనువుల గురించి చెప్పి తిని. ఇవన్నీ సర్వయజ్ఞ ఫలమును ఇచ్చును, సర్వ పాపములను హరించును. శుభకరములు. విశోకద్వాదశి వ్రతము ఎట్లు సర్వోత్తమమో గూఢధేనువు దానము కూడా అంతే ప్రశస్తం. ఉత్తర దక్షిణాయన పుణ్యకాలమందు విషువ మందు రాత్రి పగలు సమ ప్రమాణములోనున్న వేల విషువ మందురు. వ్యతిపాతమందు గ్రహణకాలమందు నువ్వులు మొదలైన వాటిని ఇవ్వవలేను. ఈ విశోక ద్వాదశి కూడా సర్వపాపహరము, శుభకరము. ఈనాడు ఉపవాసమున్నవాడు విష్ణు పరమ పదమును పొందును. ఈ సమయంలో హరి స్మరణము చేసిన ధన్యుడు ఇహలోకములో ఆయురారోగ్య సౌభాగ్యములను పొంది పిదప వైకుంఠమునకేగును. 108 అర్బుదముల కాలము దుఃఖ శోకములను పొందడు. విశోక ద్వాదశి నాడు వ్రతములను ఆచరిస్తూ నృత్య గీత గానములతో వాయిద్యములతో విష్ణువును సేవించు శ్రీ అంతులేని ఫలమును పొందును. మధువు మురుదు నరుకునకు
శత్రువైన హరిచరిత్రను విన్నవాడు పూజించువాడు, పూజించమని జనులకు ఉపదేశించువాడు కల్పకాలము ఇంద్రలోకములో పూజితుడగను. భీష్ముడు ఇలా పలికెను. పూజ్యుడా, ఇహ పరలోకములలో అక్షయమైన ఫలమునిచ్చున్నది, దేవ ఋషి గణములచే గౌరవం కలిగించున్నది అయిన ఉత్తమ దానము గురించి, దాని మహత్యం గురించి వినగోరుచున్నాను. పులస్తుడు ఇలా పలికెను. ఓ రాజోత్తమ, 10 రకములైన మేరు దానముల గురించి చెప్పెదను. ఈ దానములను చేయువాడు అనంత లోకములను పొంది దేవతల చేత పూజింపబడును. ఈ దానము చేయువాడు పొందు ఫలమును వేదములను పురాణములను చదివినవాడు కూడా పొందడు. అందువలన ఈ పర్వత దానములను వరుసగా చెప్పెదను, వినుము అనెను. 1 ధాన్య పర్వతము, 2 లవణ పర్వతం, 3 గూడ బెల్లం గూడ పర్వతం అంటే బెల్లం పర్వతం, 4 బంగారు పర్వతం, 5 నువ్వుల పర్వతం, 6 ప్రత్తి పర్వతం, 7 నెయ్యి పర్వతం, 8 రత్న పర్వతం, 9 వెండి పర్వతం, 10 శర్కర పర్వతం. వీనిని దానము చేయు విధానము వరుసగా చెప్పెదా. ఆయన మందు విషువత్తునందు, పుష్యమాసమందు, వ్యతిపాత ఎందు, దినక్షయమందు, శుక్లపక్ష తృతీయమందు, ఉపరాగమందు, చంద్రక్షయ తిథి ఎందు, వివాహమందు, ఉత్సవమందు, యజ్ఞములందు, ద్వాదశి ఎందు, శుక్లపక్ష పూర్ణిమ ఎందు, శుభ నక్షత్రమందు ధాన్య పర్వత దానములు చేయవలేను. జ్యేష్ఠ పుష్కరమందు, కార్తీక మాసమందు, తీర్థములందు, దేవాలయమందు, గోశాలలోను, తన ఇంటి ముంగిట గాని భక్తితో మండపము నలుచెదరముగా ఉత్తరాభిముఖముగా చేయవలేను. ఈశాన్య దిశగా నైనను, తూర్పు ముఖముగా నైనను మంచిదే. ఇచ్చట 1000 ద్రోణముల ధాన్యము పర్వతాకారమున ఉంచుట ఉత్తమ పక్షము, 500 ద్రోణములు మధ్యమము, 300 ద్రోణములు కనిష్టము. మండపము మధ్యలో ధాన్యమును కుప్పగా పోసి పర్వతమును చేసి 3 బంగారు వృక్షములను దానిపై పెట్టవలేను. పైన వస్త్రము ఏర్పరచవలేను. దానిపై వెండితో 4 శిఖరములను పెట్టి తూర్పు వైపు ముత్యములు వజ్రములతోనూ, దక్షిణము వైపు గోమేదములు పద్మరాగములతోనూ, పడమర వైపు పచ్చలు నీలములతోనూ, ఉత్తరము వైపు వైఢూర్య పుష్యరాగములతోనూ అలంకరించవలేను. గంధపు చెక్కల ముక్కలతోనూ, పగడములతోనూ, పూల తీగలతోనూ, ముత్యములతోనూ అంతటా అలంకరించవలేను. బ్రహ్మ, విష్ణువు, శివుడు మరియు సూర్యుల బంగారు మూర్తులను ఇచ్చట ప్రతిష్ఠించవలేను. 4 దిక్కులలోనూ చెరుకు గడలతో ఆవరణమేర్పరచవలేను. నేయి అభిషేక జలము పోవుటకు దారులు ఏర్పరచవలేను. తెల్లని వస్త్రములతో తూర్పు దిక్కునందు, పసుపు వస్త్రములతో దక్షిణ దిక్కునందు, అనేక వర్ణ వస్త్రములతో పడమర దిక్కునందు, ఎర్రని వస్త్రముతో ఉత్తర దిక్కునందు మేఘములను ఏర్పరచవలేను. వరుసగా ఇంద్రాది దిక్పాలకులెలుమండుగరి వెండి ప్రతిమలను నిలపవలేను. చుట్టూ అంతటా నానా వనముల వరుసల అందమైన పూలమాలలు, రంగురంగుల గంధపు పూత మీద తెల్లని వస్త్రముపై పూలతో ఏర్పరిచిన 5 రంగుల వితానకము. ఇలా మొట్టమొదట మేరుగిరిని ఏర్పరిచి దానికి విష్కంభ పర్వతములను దానికి 4వ వంతు ప్రమాణంలో నలుదెసలా నిలిపి చక్కగా రంగురంగుల పువ్వులు పరిమళ ద్రవ్యములతో అలంకరించవలేను. తూర్పు దిక్కులో అనేక ఫలములతోనూ బంగారముతోనూ మేరు పర్వతమును, దక్షిణమున గోధుమలతోనూ వెండితోనూ గంధమాదన పర్వతమున ఏర్పరచవలేను. బంగారముతో చేసిన విష్ణు రూపము కానీ, నేతితో చేసిన మానస రూపమును కానీ నిలిపి చుట్టూ వెండితో వనమును ఏర్పరచవలేను. పడమరి దిక్కులో నువ్వుల పర్వతమును ఏర్పరిచి దానిపై సుగంధ పుష్పములను, బంగారు పిప్పిలి వృక్షమును, బంగారు హంసను, వెండి పూల వనమును చేయవలేను. వస్త్రముతో అలంకరించవలేను. పెరుగుతో ఒక సరస్సును చేయవలేను. ఉత్తర దిక్కులో మినుములతో చేసిన కొండను ఏర్పరిచి పూలతోనూ
పూలతోనూ వశముతోనూ అలంకరించవలెను. పైన జెండా పెట్టవలెను. తేనెతో మంగళ సరస్సును ఏర్పరచవలెను. తరువాత జితేంద్రియములు, వేదపారగులు, పురాణవేత్తలు, మంచి రూపగుణములు కలవారు అయిన 4 బ్రాహ్మణుల చేత హోమము చేయించవలెను. వారు తూర్పు దిక్కులో అస్తప్రమాణము గల కుండమును ఏర్పరిచి నువ్వులు, సమిదలు, నెయ్యి, దర్భలు మొదలైన వాటితో హోమము చేసి రాత్రి అంతయు జాగరణ చేయవలెను. ఇప్పుడు పర్వతములను ఆవాహనము చేయవలసిన పద్ధతిని చెప్పెదను. ఓ నిధి, నీవు సర్వదేవ గణములకు నిలయము. మా గృహములోని విఘ్నములను నాశనము చెయ్యి. నిన్ను భక్తితో పూజించు నాకు శాంతిని, క్షేమమును కలిగించు. నీవే బ్రహ్మ, నీవే విష్ణువు, నీవే సూర్యుడవు. నీవు సాకారుడవు, నిరాకారుడవు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలగు దేవతలకు, దిక్పాలకులకు నిలయమైన నీవు నాకు శాంతిని అనుగ్రహించు. నీ శిరస్సుపై అమరులు, స్త్రీలు సదా ఉండుట వలన దుఃఖకరమైన సంసార సాగరము నుంచి నన్ను విముక్తిని చేయుము అని ఈ విధముగా మేరువును పూజించవలెను. మందర పర్వతమును ఈ విధముగా పూజించవలెను. ఓ మందర పర్వతమూర్తి, నీవు చైత్రరథునితో భద్రాశ్వునితో శోభిల్లుదువు. అందువలన నాకు సంతోషమును అనుగ్రహించు. ఓ గంధమాదన, నీవు జంబూద్వీపానికి చూడామనివి. అనేక మంది గంధర్వులతో శోభింతువు. నీ వలన నాకు దృఢమైన కీర్తి కలుగునుగాక. కేతుమాలునితోనూ వైబ్రాజ వనముతోనూ బంగారు గనులతో శోభించు. నీ వలన నాకు సదా పుష్టి కలుగునుగాక. ఓ సుపార్శ, ఉత్తర కురు సావిత్ర వనములతో రాణించుచున్న నీవు నాకు అక్షయమైన ఐశ్వర్యమును ప్రసాదింతువుగాక. ఈ విధముగా పర్వతమూర్తులను ఆవాహనమును చేసి తెల్లవారుజామున మధ్య పర్వతమును గురువునకు, విష్కంభ పర్వతమును ఋత్వికులకు వరుసగా ఇవ్వవలెను. తన శక్తి అనుసారము 24 కాని 10 కాని ఆవులను దానం చేయవలెను. కనీసం 8, 7, 5 ఇవ్వవలెను. అది కూడా వీలు కానిచో 1 కపిలగోవును గురువుకు దానం ఇయ్యవలెను. ఇదే దాన విధానమును మిగిలిన వాటి విషయములలో కూడా ఆచరించవలెను. గ్రహములను, దిక్పాలకులను, బ్రహ్మను కూడా పూజించి శాస్త్ర విధానం ఇదే. నిత్యము ఉపవాసం చేయవలెను. వీలు కాని ఎడల నక్తము అంటే రాత్రిపూట భోజనము చేయవలెను. సర్వశైల దానమును, అందులో చెప్పవలసిన మంత్రములను, వాటి ఫలములను క్రమముగా వినుము. అన్నము పరబ్రహ్మ స్వరూపము, అన్నము ప్రాణము అని చెప్పబడినది. అన్నము వలన భూతములు ఉద్భవించెను. జగత్తు అన్నము వలననే వృద్ధి చెందును. అన్నమే లక్ష్మి, అన్నమే జనార్దనుడు. ఓ పర్వత శ్రేష్టమా, ధాన్య పర్వత రూపంలో నన్ను కాపాడుము అని దానం ఇయ్యవలెను. ఇలా ఇచ్చినవాడు 100 మన్వంతరముల కాలము దేవలోకములో వసించును. అప్సరసులు గంధర్వులతో విమానములలో విహరించుచున్న పుణ్యము పూర్తి అయిన పిదప రాజుగా జన్మించును. ఇప్పుడు లవణ పర్వతము దానము గురించి చెప్పెదను. ఈ దానము వలన శివలోకమును పొందును. 16 ద్రోణముల పర్వతమును దానమిచ్చుట ఉత్తమము. దానిలో సగము మధ్యమము, 4 ద్రోణముల అధమము. బీదవాడు 1 ద్రోణము లవణమును దానమియ్యవలెను. దాని విధానమంతా పూర్వము వలనే రాత్రి జాగరణ చేయవలెను. అలాగే దిక్పాలకులకు బంగారు గృహములను, వృక్షములను, వనములను ఏర్పరచవలెను. ఉప్పులోనున్న రుచి సౌభాగ్యముతో కూడుకున్నది కనుక మిగిలిన రుచులు దీనికి సమానము కాదు కనుక ఓ పర్వతమా, నన్ను రక్షించు. నీవు శివపార్వతులకు ప్రియుడవు కావున నాకు శాంతిని కలిగించు. విష్ణువు శరీరము నుంచి పుట్టితివి కావున మాకు ఆరోగ్యమును పెంపొందించు. పర్వతమూర్తి, సంసార సాగరము నుంచి నన్ను రక్షించు. ఈ విధానముగా లవణ పర్వతమును దానము చేయువాడు కల్పకాలము ఉమాలోకములో నుండెను. అక్కడి నుంచి ఉత్తమగతిని పొందును.
ఇక బెల్లము గూఢ పర్వత దానము గురించి చెప్పెదను. గూఢా పర్వతమును దానము చేయువాడు దేవతలచే గౌరవమును పొందుచు స్వర్గమును పొందును. 10 భారముల బరువు ఉన్న మంచి బెల్లమును దానము చేయుట ఉత్తమము. 5 భారములు మధ్యమము, 3 భారములు అధమము. పేదవాడు అర్ధభారము బెల్లమును ఇవ్వవచ్చును. ఇచ్చట ఆమంత్రణము పూజ బంగారు వృక్షములు దేవతా పూజ విష్కంభ పర్వత దానము సరస్సులు వనదేవతలు జాగరణ లోకపాలకులకు నివాసము మంత్రము అన్యు ధాన్య పర్వతమునకు చేసినట్లే చేయవలేను. పిదప ఇట్లు చెప్పవలేను. దేవతలలో విశ్వాత్ముడు, పూజనీయులలో జనార్దనుడు, వేదములలో సామవేదము, యోగులలో మహాదేవుడు, సమస్త మంత్రములలో ప్రణవ మంత్రము, స్త్రీలలో పార్వతీదేవి, రసములలో చెరకు రసము శ్రేష్టములైనట్లు ఈ ఉత్తమ గూఢాపర్వతమునకు ఐశ్వర్యమునిచ్చునుగాక. ఓ గూఢాపర్వతమా, నీవు పార్వతీదేవిచే సృష్టించబడ్డావు. నన్ను సదా రక్షించు. మంత్రముతో కూడా పర్వత దానమిచ్చినవాడు గంధర్వులతో గౌరీలోకమందు వసించును 100 కల్పములు అచ్చట. ఆపై వచ్చి సప్తద్వీపాధిపతి ఎగును. ఆయురారోగ్య సంపన్నుడు శత్రువుల వలన పరాజయము పొందని వాడై రాణించును. ఇక సువర్ణ పర్వత దానము గురించి చెప్పెదను. ఈ దానము చేసిన వారు బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. 1000 ఫలముల బంగారము ఉత్తమము, 500 ఫలముల బంగారము మధ్యమము, దానిలో సగము అధమము. పేదవాడు మాశ్చర్యమును పొందక తన శక్తి కొలది 1 ఫలము కంటే ఎక్కువ బంగారముతో పర్వతమును చేయవలేను. పర్వత దాన విధానమంతయు ధాన్య పర్వతము వలనే దీనిని విష్కంభం పర్వతములను ఋత్వికులకు దానం ఇయ్యవలేను. ఓ పర్వతమా, సర్వబీజ, నీవు బ్రహ్మ యొక్క గర్భానివి, అనంత ఫలదాతవు. నన్ను రక్షించు. నీవు అగ్ని నుండి పుట్టితివి. నీవు బంగారు పర్వత రూపంలోనున్న జగత్పతివి. నన్ను రక్షించు అని చెప్పి విధి విధానముగా బంగారు పర్వతమును దానము చేయువాడు పరమానందకరమైన బ్రహ్మలోకమును పొందును. 100 కల్పముల కాలము అక్కడ ఉండి తరువాత ఉత్తమ గతిని పొందును. ఇప్పుడు తిలపర్వత దాన విధానమును చెప్పెదను. దీనిని దానము చేయువాడు విష్ణులోకమును పొందును. 10 ద్రోణముల నువ్వుల పర్వతము ఉత్తమము, 5 ద్రోణముల పర్వతము మధ్యమము, 3 ద్రోణముల నువ్వుల పర్వతము అధమము. మిగిలినవన్నీ ముందు చెప్పినట్లే. దీనిని దానమిచ్చినప్పుడు చెప్పవలసిన మంత్రమును వినుము. మధువను రాక్షసుని సంహరించినప్పుడు విష్ణు శరీరంలోని చెమట బిందువులు నుంచి పుట్టినవి నువ్వులు, దర్భలు, మినుములు. హవ్యకవ్యములలో రక్షణనిచ్చునవి నువ్వులే. అందువలన ఓ తిలా పర్వతమా, నీకు నా నమస్కారములు. నాకు ధనమును ప్రసాదించు అని పలికి దానమునిచ్చువాడు పునర్జన్మ లేని వైకుంఠమును పొందును. ఇక పత్తి దానము గురించి చెప్పెదను. 20 భారముల పత్తి ఉత్తమము, 10 భారముల పత్తి మధ్యమము, 5 భారముల పత్తి అధమము. బీదవాడు లోభము చూపకుండా కనీసం 1 భారము పత్తిని దానమియ్యవలేను. మిగిలిన విధానమంతయు ధాన్య పర్వతమునకు చెప్పినట్లే. తెల్లవారుజామున ఓ పత్తికొండ, నీవు సదా మానవులను కప్పెదవు. నా పాపములన్నింటినీ ధ్వంసము చేయుము అని పలికి దానమియ్యవలేను. ఇలా చేసినవాడు రుద్రలోకములో 1 కల్పకాలం ఉండి తిరిగి రాజుగా జన్మించును. ఇప్పుడు 1000 పర్వత దానం చేయుట వలన కలుగు ఫలమును చెప్పెదను. 20 కుండల నీతి పర్వతము ఉత్తమము, 10 కుండల నీతి పర్వతము మధ్యమము, 5 కుండల నీతి పర్వతము అధమము. బీదవాడు 2 కడవల నీతితో పర్వతమును ఏర్పరచవలేను. విష్కంభ పర్వతమును 4వ వంతుతో చేయవలేను. శాలి ధాన్యమును నింపిన పాత్రలు ఉంచవలేను. ఇంతకు ముందు చెప్పిన విధముగా పర్వతమును ఏర్పరిచి వస్త్రములతో కప్పవలేను. చెరుకు గడలు పండ్లతో అలంకరించవలేను. మిగిలిన విధానమంతయు
ధాన్య పర్వతమునకు చెప్పినట్లే ఆవాహనాపూర్వకముగా బంగారు దేవతా ప్రతిమలను ఏర్పరచవలైను. వేకుజామున వాటిని గురువుకు నివేదించి విష్కంభ పర్వతములను శాంత మనస్సుతో ఋత్వికులకు ఇలా చెప్పి ఇయ్యవలెను. నెయ్యి పాల నుంచి ఉత్పన్నమైనది తేజోవంతుడైన విశ్వాత్మ నీలో ఉన్నందున ఓ ఘృత పర్వతమా నన్ను రక్షించు అని పలికి దానమియ్యవలెను. ఇలా చేయుట వలన మహాపాపి అయినను శివలోకమును పొందును. అప్సరసలు, సిద్ధులు, విద్యాధరులతో, పితరులతో, హంసలు, సారస పక్షులు కూడి చిరుగంటలు మాలలు కట్టబడిన విమానములతో ప్రళయకాలము వరకు విహరించును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.